యావత్ భారతం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న అపూర్వ ఘట్టానికి సమయం దగ్గర పడుతోంది. అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి అద్భుతమైన ముహూర్తాన్ని ఖరారు చేశారు పండితులు. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో అయోధ్యపురిలో నిర్మాణ, సుందరీకరణ పనులు మరింత వేగంగా పుంజుకున్నాయి. అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న భవ్య దివ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం మంచి ముహూర్తం ఉందని తెలిపారు జ్యోతిష్యులు. 84 సెకండ్ల పాటు శుభ గడియలు ఉన్నాయని, ఆ సమయంలో ప్రతిష్టాపన జరిగితే దేశం పేరు మార్మోగిపోతుందని పేర్కొన్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది అయోధ్యాపురి. ఓవైపు నగర సుందరీకరణ పనులు, మరోవైపు ఆలయ పరిసరాల్లో ప్రతిష్టాపన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 3000 మంది వీవీఐపీలు సహా 8000 మందికి పైగా అతిథులకు ఆహ్వానాలు అందిస్తోంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. జనవరి 22న రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరగనుండగా తెల్లారి నుంచి భక్తులకు శ్రీరామ దర్శన భాగ్యం లభించనుంది. దీంతో అయోధ్యలోని హోటల్ గదుల రేట్లు ఆకాశాన్ని అంటాయి. కొన్ని చోట్ల హోటల్ రూమ్స్ ధర 1,00,000కు చేరింది. వారణాసిలోనూ ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు టూర్ ఆపరేటర్లు. అయోధ్యకు చేరుకునే భక్తులు, పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. దక్షిణాది నుంచి వెళ్లే భక్తుల కోసం తెలుగు, తమిళ భాషల్లో నేమ్ బోర్డులు, మార్గసూచికలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక అయోధ్య రైల్వే స్టేషన్ను సకల సదుపాయాలతో అత్యాధునికంగా అభివృద్ధి చేసింది రైల్వే శాఖ. రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత తొలి 100 రోజులు అయోధ్యకు ప్రత్యేకంగా 1000 రైళ్లు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అటు అయోధ్య ఎయిర్పోర్ట్ కూడా రెడీ అయింది. శ్రీ మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అయోధ్య ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ ఫ్లైట్ సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయింది. డిసెంబర్ 30న అయోధ్యలో మెగా రోడ్ షో నిర్వహించనున్న ప్రధాని మోదీ ఈ విమానాశ్రయంలోనే దిగనున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో 50% ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న బీజేపీ జనవరి 1 నుంచి రామ మందిర ఉత్సవాలు నిర్వహించేందుకు రెడీ అయింది. దేశవ్యాప్తంగా 10 కోట్ల కుటుంబాలను రామ మందిర దీపోత్సవంలో పాల్గొనేలా ఇంటింటికి వెళ్లి ప్రోత్సహించనుంది.